తెనాలి చెంచుపేటలోని అన్నబత్తుని సత్యనారాయణ స్టేడియం నందు సమ్మర్ కోచింగ్ క్యాంప్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సమ్మర్ క్యాంప్ లో వివిధ క్రీడలకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. స్థానిక చెంచుపేటలోని అన్నబత్తుని సత్యనారాయణ స్టేడియం నందు స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు కమిటీ చైర్మన్ బి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ క్యాంపులో హ్యాండ్బాల్, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలకు కోచింగ్ ఇస్తామని ఆయన తెలిపారు. ఈ సమ్మర్ కోచ్ క్యాంప్కి ముఖాల వినోద్ జస్వంతరాయ్ స్పాన్సర్ చేస్తున్నట్లు వారు తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన జిమ్ ఎక్విప్మెంట్ను అందుబాటులో ఉంచారు. క్రీడాకారులు, యువత సమ్మర్ కోచింగ్ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్వరరావు తెలిపారు. మీడియా సమావేశంలో స్టేడియం ఇన్ఛార్జి నాగరాజ్, వెయిట్ లిఫ్టింగ్ సెక్రటరీ వెంకటేశ్వరరావు, వెయిట్ లిఫ్టింగ్ కోచ్ టి గోపీలు ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అతిరథులు, మహారథులు, ముఖ్యంగా మా అరుణ్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి తను ఈ కార్యక్రమం మొత్తాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలండి. ఏదైనా సరే మనుషులు వ్యక్తిగత వికాసం పొందాలంటే ఆటలు ముఖ్యము. ఆటలు ఎప్పుడైతే శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయో మానసిక ఆరోగ్యాన్ని కూడా వస్తుంది. తద్వారా పిల్లల యొక్క మనోవికాసము, అలాగే తెలివితేటలు, జ్ఞానము అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఆటల వలన ఎంతో మేలు ఉంది. ఎందుకంటే వయసు ఒక క్రమంలో చిన్నప్పటి నుంచి ఆటల్లో మెలకువలు ఉన్నటువంటి వాడు ఎలాంటి రోగాలు కూడా, అనారోగ్యం కూడా దరిచేరదు. వాడి జీవితాంతం కూడా ఎలాంటి డాక్టర్కి దగ్గరికి వెళ్ళేటువంటి అవసరం రాదు. దాని ద్వారా ఆటలంటే చాలా రకాలు ఉన్నాయి. ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, అలాగే ఇండివిజువల్ గేమ్స్ ఉన్నాయి. ఇవి అన్నింటినీ కూడా ఆటల కిందకు వస్తాయి. ఏదైనా సరే ఈ వెయిట్ లిఫ్టింగ్ అనేది ప్రపంచంలో కూడా అంటే కొన్ని ఆటలు మన దేశం వరకు పరిమితం అవుతాయి. కొన్ని కామన్వెల్త్ గేమ్స్లో కానీ, ఏషియన్ గేమ్స్లో కానీ ముఖ్యంగా ప్రపంచ స్థాయికి ఎదగడానికి ఈ వెయిట్ లిఫ్టింగ్ అనేది చాలా మంచి దోహదం. మన తెనాలి ప్రాంతానికి వెయిట్ లిఫ్టింగ్ వచ్చి పిల్లలందరూ బాగా వెయిట్ లిఫ్టింగ్లోనూ మిగతా క్రీడాంశంలోనూ మంచి మెరుగు స్థాయి గురించి దేశానికి, రాష్ట్రానికి, మన తెనాలికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారం. తెనాలి ప్రాంత క్రీడా అభివృద్ధి ఒక సంఘంగా ఏర్పడి గత 2 సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం స్టేడియంలో. దీనికి చైర్మన్గా గౌరవనీయులు పెద్దలు డబుల్ హార్స్ అధినేత మునగ శ్యామ్ గారు మాకు గతం నుంచి వారి యొక్క సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారి సహకారంతో ఇక్కడ హ్యాండ్బాల్ అకాడమీ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా స్టేడియంలో కోచ్గా ఉన్నటువంటి గోపి కూడా ఇక్కడ పోస్టింగ్ ఉంది, కాకపోతే ఫెసిలిటీస్ లేవని చెప్పేసి చాలా కాలంగా మాట్లాడుతూ ఉన్నాడు. లక్కీగా పెద్దలు హెడ్ మాస్టర్ ఫిలమిన్ గారు వారు ముందుకొచ్చి ఒక 60,000 తోటి ఈ వెయిట్ లిఫ్టింగ్కి అవసరమైనటువంటి ఈ సెట్ వారు ఏర్పాటు చేశారు. వారికి ముందుగా తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా తెనాలిలో స్పోర్ట్స్ అన్ని గేమ్స్ అన్నిట్లలో, ఎందుకంటే తెనాలి ఇప్పుడు కాదు, గతంలో 40-50 సంవత్సరాలకు పూర్వం కూడా ఇక్కడ తెనాలి క్రీడారంగంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. వాటికి నిదర్శనంగా మా పక్కన కూర్చున్నటువంటి వెంకటేశ్వరరావు గారు వాళ్ళిద్దరు ఉన్నారు. వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారు, అట్లాగే పెంసాని వెంకటేశ్వరరావు గారు. వీరిద్దరూ కూడా గతంలో జాతీయ స్థాయిలో తెనాలి కీర్తి ప్రతిష్టల్ని బాగా ఇది చేసినటువంటి వ్యక్తులు. వీరు ఇట్లా పెద్దల సహకారంతో, దాతల సహకారంతో, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క సహకారంతో ఈ తెనాలి ప్రాంతంలో ఈ అన్ని క్రీడల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి రాబోయే రోజుల్లో స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క సహకారం కూడా తీసుకోవటం జరుగుతుంది. వారి యొక్క చేయూత సహకారాలతోటి తెనాలి స్టేడియము ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మా హెడ్ మాస్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ తరఫున గోపికి కూడా కంగ్రాచులేషన్స్ చెబుతున్నాం. రాబోయే రోజుల్లో
ఇప్పుడు కేవలం హ్యాండ్బాల్లో మాత్రమే ఇక్కడ నుంచి మేము పథకాలు సాధించడం జరిగింది. రాబోయే రోజుల్లో అసోసియేషన్ వారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వారి సహకారం గోపి కృషితో రాబోయే రోజుల్లో తెనాలిలో వెయిట్ లిఫ్టింగ్ కూడా మళ్ళా పునర్వైభవాన్ని, అంటే గతంలో ఉన్నదాన్నే మధ్యలో గ్యాప్ వచ్చింది, మన పునర్వైభవానికి దిశగా మన ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఈ స్థానిక ప్రజలు, క్రీడాకారులు, క్రీడాభిలాషులు అందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రాము ఉచితంగా మీకు అవసరమైన వారికి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అందరూ దీన్ని సక్రమంగా వినియోగించుకొని అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు డిఎస్సి మినీ స్టేడియం తెనాలి నందు వెయిట్ లిఫ్టింగ్ స్పాన్సర్ ద్వారా ఒక సెట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు మరి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ తెనాలి ప్రెసిడెంట్ గారు అయినటువంటి బి వెంకటేశ్వరరావు గారు, అలాగే వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారు, అలాగే కొంతమంది వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు సమ్మర్ కోచింగ్ క్యాంపులు కూడా మొదలుపెట్టడం జరిగింది. అసోసియేషన్తో మరి కలిసి సమ్మర్ కోచింగ్ క్యాంపులు కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు మరి స్టేడియంలో హ్యాండ్బాలు, వాలీబాలు, అలాగే వెయిట్ లిఫ్టింగ్ ఈ మూడు కూడా మరి అసోసియేషన్ అలాగే స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.